ఎప్పుడైనా మీరు ఆలోచించారా? మనం ప్రతిరోజు నమాజ్లో ఒక సూరాను పఠిస్తాం, అదే సూరా అల్-ఫాతిహా. కానీ విచారకరమైన విషయం ఏమిటంటే, మనలో ఎంతమంది దీనిని నిజంగా మనస్ఫూర్తిగా అనుభూతి చెందుతున్నారు? మనం ప్రతి రకాతులో అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అని అంటాం. కానీ ఎప్పుడైనా గుండె లోతుల్లోంచి ఆలోచించారా? ఈ మాటలు మనం సాక్షాత్తు అల్లాహ్తో చెబుతున్నాం. మనం కేవలం నాలుకతో చదువుతున్నాం, కానీ మన ఆత్మ మౌనంగా ఉంటోంది. బహుశా అందుకేనేమో మన నమాజులు ప్రభావం చూపలేకపోతున్నాయి, మన సజ్దాలు ఖాళీగా ఉంటున్నాయి, మన కళ్లల్లో నీళ్లు లేవు, హృదయంలో భయం లేదు. ఎందుకంటే మనం సూరా ఫాతిహాను కంఠస్థం చేశాం, కానీ అర్థం చేసుకోలేదు. మనం దానిని చదివాం, కానీ జీవించలేదు. ఇదే ఆ సూరా. దీనిలో అల్లాహ్ స్వయంగా తన దాసుడితో సంభాషిస్తాడు. ఎప్పుడైతే దాసుడు ఇయ్యాక నాబుదు అని అంటాడో, అప్పుడు రబ్, ఓ నా దాసుడా, నేను నీతోనే ఉన్నాను అని బదిలిస్తాడు. సూరా ఫాతిహా కేవలం ఖురాన్లోని మొదటి సూరా మాత్రమే కాదు, ఇది దాస్యం యొక్క మొదటి వాగ్దానం. ఇది అల్లాహ్తో ప్రేమకు మొదటి స్పర్శ. ఇదే ఆ తలుపు. దీని అవతల ప్రశాంతత, సుకూన్ వేచి ఉంది. కాని మనం ఈ తలుపును కేవలం మాటలతో చదివాం తప్ప మనసుతో ఎప్పుడూ తెరవలేదు. అందుకే మనం నమాజ్ చదువుతాం, కానీ అల్లాహ్తో అనుసంధానం కాలేకపోతున్నాం. నమాజు చదవడం వల్ల కాదు, అనుభవించడం వల్ల పూర్తవుతుంది. రండి, ఈరోజు మనం సూరా ఫాతిహాను కేవలం చదవడానికే కాకుండా అనుభవించడానికి ప్రయత్నిద్దాం. ఎందుకంటే ఈ సూరా హృదయంలోకి దిగినప్పుడు దాసుడు నమాజు చదవడు, అల్లాహ్తో మాట్లాడతాడు. మక్కావాళ్లు మార్గం తప్పి వారి హృదయాలపై షిర్క్, బహుదైవారాధన అనే చీకటి కప్పబడినప్పుడు, ప్రతి ఒక్కరూ తమ ప్రభువును మర్చిపోయినప్పుడు అల్లాహ్ ఈ సూరాను దించాడు. నేనే మీ రబ్బును, నేనే మీ ఆధారను, నేనే మీకు ఉపాధినిచ్చే రాజికును, నేనే మీ ఆశ్రయను అని గుర్తు చేయడానికి. ఈ మాటలు మొదటిసారి దిగిన ఆ మక్కా రాత్రి ఎంత ప్రశాంతంగా ఉండి ఉంటుందో కదా. ఆకాశం వంగి సలాం చేసింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి హృదయంపై అల్లాహ్ కారుణ్యం కురిసింది. ప్రతి ముస్లిం సూరా ఫాతిహా చదివినప్పుడు వాస్తవానికి అతడు అల్లాహ్తో సంభాషిస్తాడు. అందుకే దీనిని అల్ ఫాతిహా, తెరుచునది అని అన్నారు. ఎందుకంటే ఇదే ఆ తలుపును తెరిచి దాసుడిని ప్రభువు వరకు తీసుకెళ్తుంది. ఇందులో 7 ఆయతులు అంటే వచనాలున్నాయి, కానీ ఈ 7 7 సముద్రాలంత లోతు దాగి ఉంది. దీనికి ఉమ్ముల్ ఖురాన్, ఖురాన్ యొక్క తల్లి అని, అషిఫా, స్వస్థతనిచ్చేది అని కూడా పేర్లున్నాయి. జరా ఆలోచించండి. మీరు నమాజులో నిలబడి ఉన్నారు, మీ చుట్టూ నిశ్శబ్దం ఉంది. మీరు అల్హమ్దులిల్లాహ్ అనగానే అర్ష్ పైన ఉన్న అల్లాహ్ మీకు సమాధానమిస్తాడు. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో. ఇది ప్రతి పనికి ముందు అల్లాహ్తో కనెక్ట్ అయ్యే ప్రకటన. దాసుడిలా అంటున్నట్లుంటుంది, ఓ అల్లాహ్, నేను నా శక్తితో కాదు, నీ దయతో ఈ పనిని ప్రారంభిస్తున్నాను. మనం రోజు బిస్మిల్లా అంటాం, కానీ నిజంగా మనసుతో ఎప్పుడైనా ఆలోచించారా? ఇది కేవలం నాలుక మాట కాదు, ఈమాన్ మాట. మనం నిజంగా ప్రతి పనిని బిస్మిల్లాతో ప్రారంభిస్తే పాపం చేయడానికి మనస్సు ఒప్పుకోదు, పుణ్యం చేయడానికి ఆత్మ మేల్కొంటుంది. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, సర్వస్తోత్రములు లోకాలన్నింటికీ ప్రభు అయిన అల్లాహ్కే. ఇది మొదటి పాఠం. పొగడ్తలకు అర్హుడు కేవలం అల్లాహ్ మాత్రమే. మనం మనుషులకు, తల్లిదండ్రులకు, స్నేహితులకు కృతజ్ఞతలు చెబుతాం, కానీ అసలైన కృతజ్ఞత అల్లాహ్కే చెందుతుంది. ఎందుకంటే ఆయనే అన్నింటికీ సృష్టికర్త. రబ్ అంటే కేవలం ప్రభువు మాత్రమే కాదు, మనల్ని పెంచేవాడు, పోషించేవాడు, తీర్చిదిద్దేవాడు. మనం నిస్సహాయకులైన పిల్లలుగా ఉన్నప్పుడు ఆయనే మనకు పాలు, గాలి, నీరు ఇచ్చాడు. నడవడం, మాట్లాడడం, ఆలోచించడం నేర్పాడు. మనం ఫిర్యాదులు చేస్తాం, డబ్బు లేదు, కష్టాలు ఎక్కువయ్యాయి అని. కానీ సూరా ఫాతిహా చెబుతోంది, ముందు అల్హమ్దులిల్లాహను. ఎందుకంటే కృతజ్ఞత కలిగిన హృదయం ఎప్పుడూ ఖాళీగా ఉండదు. అర్రహ్మాన్ అర్రహీం, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్. అల్లాహ్ తన గొప్పతనం చెప్పిన వెంటనే తన కారుణ్యాన్ని గుర్తుచేశాడు. నేను మిమ్మల్ని శిక్షించేవాడిని కాదు, మిమ్మల్ని హత్తుకునే ప్రభువును అని చెబుతున్నట్లుంటుంది. మనం తప్పులు చేస్తాం, బలహీనపడతాం, కానీ అల్లాహ్ అంటాడు, ఓ నా దాసుడా, నేను రెహ్మానును, నేను రహీమును. పాపాత్ముడైనా పుణ్యాత్ముడైనా అందరికీ ఆయన కారుణ్య ద్వారాలు తెరిచే ఉన్నాయి. మాలికి యౌమిద్దీన్, తీర్పు దినపు యజమాని. ఈ ఆయత్ హృదయాన్ని కుదిపేస్తుంది. జీవితం ఇక్కడితో అయిపోదు, ఒకరోజు వస్తుంది, అప్పుడు అందరూ తమ కర్మలకు లెక్క చెప్పాలి. ఈ ప్రపంచంలో రాజులు తీర్పులిస్తారు, కానీ అక్కడ కేవలం అల్లాహ్ తీర్పు మాత్రమే నడుస్తుంది. ఇది మనకు ధైర్యాన్నిస్తుంది. ఈరోజు నీకు అన్యాయం జరిగితే సహనం వహించు, ఎందుకంటే తీర్పు దినాన న్యాయం చేసేవాడు అల్లాహ్.
ఇయ్యాక నాబుదు వ ఇయ్యాక నస్తయీన్. మేము నిన్నే ఆరాధిస్తాము మరియు నీ సహాయాన్నే కోరుతాము. ఇది దాస్యం యొక్క స్వేచ్ఛా ప్రకటన. ఓ అల్లాహ్, నేనిక నీ తప్ప ఎవరికీ తలవంచను, ఎవరి ముందు చెయ్యి చాచను. ఎప్పుడైతే నీ గుండె బద్దలవుతుందో, ఎవరూ లేరనిపిస్తుందో, అప్పుడు ఇయ్యాక నస్తయీనను. గుండెలో ఎంత ప్రశాంతత వస్తుందో చూడు. ఇహ్దిన సిరాతల్ ముస్తకీం, మాకు రుజుమార్గాన్ని చూపించు. ఇది కేవలం దువా కాదు, ఇది దాసుడి ప్రమాణం. ఓ అల్లాహ్, నేను నీకు దగ్గరవ్వాలనుకుంటున్నాను. నా హృదయాన్ని సరిచెయ్యి, నా మార్గాన్ని వెలిగించు. చివరగా ఆమీన్ అన్నప్పుడు దేవదూతలు కూడా ఆమీన్ అంటారు. అప్పుడు అల్లాహ్ అంటాడు, నేను విన్నాను, నా దాసుడి మార్గాన్ని నేనే సరిచేస్తాను. ఓ నా రబ్, మేము నీ పుస్తకాన్ని చదివాం, కానీ నీ మాట వినడం మర్చిపోయాం. నమాజులో నిలబడ్డాం, కానీ మనసు ఎక్కడో ఉంది. అల్లాహ్, మేము ప్రపంచం అనే శబ్దంలో తప్పిపోయాం. మమ్మల్ని మళ్లీ నీ వైపుకు రప్పించుకో. మాకు ఆ సరైన మార్గం సిరాతే ముస్తకీంను చూపించు. ఏ మార్గంపైనైతే నీ అనుగ్రహం కురిసిందో, ప్రవక్తలు, సత్యవంతులు, వారి మార్గం కాదు, ఎవరిపై నీ కోపం వచ్చిందో మరియు ఎవరు దారి తప్పారో. స్నేహితులారా, సూరా ఫాతిహా చదవడం ఎప్పటికీ ముగించదు. ఇది ప్రతి నమాజ్తో మిమ్మల్ని మళ్లీ అల్లాహ్కు దగ్గర చేస్తుంది. నెక్స్ట్ టైం మీరు నమాజ్లో నిలబడ్డప్పుడు యాంత్రికంగా చదవకండి, అల్లాహ్తో మాట్లాడుతున్నట్టు చదవండి. ఇలా చెప్పండి, ఓ రబ్, నేను తప్పిపోయాను, కానీ ఇప్పుడు నీ దగ్గరకు వచ్చేశాను. తదుపరిసారి నమాజ్లో నిలబడ్డప్పుడు ఫాతిహాను చదవకండి, అల్లాహ్తో మాట్లాడుతున్నట్టు చదవండి. యా రబ్, నేను తప్పిపోయాను, కానీ ఇప్పుడు నీ దగ్గరకు తిరిగి వచ్చాను. ఇక చివరగా ఒక ఆగే మాట. ప్రతిరోజూ మనం నమాజ్ చదువుతున్నాం, సమయం పూర్తి చేస్తున్నాం, ఫర్జ్ అయిపోయిందని ముందుకు వెళ్ళిపోతున్నాం. కానీ ఈరోజు నుంచి ఒక చిన్న మార్పు చేసుకుందాం. నమాజ్ను కేవలం చదవడం కాదు, అనుభవించడం మొదలు పెడదాం. సూరతుల్ ఫాతిహా కేవలం ఖురాన్లో మొదటి సూరత్ కాదు, అది అల్లాహ్ మనతో మాట్లాడే మొదటి మాట. మీరు అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అన్నప్పుడు అది సాధారణ వాక్యం కాదు. మీ జీవితంలోని ప్రతి నిమిషానికి, మీ శ్వాసలకు, మీ కన్నీళ్లకు, మీ సహనానికి ఒక కృతజ్ఞతా ప్రకటన. మీరు అర్రహ్మాన్ అర్రహీం అన్నప్పుడు గత పాపాలు గుర్తుకు తెచ్చుకోకండి, అల్లాహ్ కరుణ గుర్తుకు తెచ్చుకోండి. ఎందుకంటే ఆయన శిక్షించేందుకు కాదు, ఆలింగనం చేసుకోవడానికి ఉన్న రబ్బు. మీరు మాలికి యోమిద్దీన్ అన్నప్పుడు ఈ ప్రపంచంలో జరిగిన అన్యాయం గుర్తుకు తెచ్చుకోండి, మీకు జరిగిన నొప్పి, అవమానం గుర్తుకు తెచ్చుకోండి. అప్పుడు భయపడకండి, ఎందుకంటే న్యాయం చేసే రాజు ఇంకా ఉన్నాడు. మీరు ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తഈన్ అన్నప్పుడు మీ హృదయం ఒక్కసారి అడగాలి, నేను నిజంగా అల్లాహ్కే వన్నుతున్నానా లేదా ఈ ప్రపంచం ముందు? ఇది ఒక ఆయత్ కాదు, ఇది ఒక స్వేచ్ఛా ప్రకటన. అల్లాహ్ తప్ప ఇక ఎవరి ముందు బానిస కాకూడదనే నిర్ణయం. మీరు ఇహ్దిన సిరాతుల్ ముస్తకీం అన్నప్పుడు అది కేవలం మాటగా ఉండకూడదు, అది మీ జీవితం మారాలని కోరుకునే ఒక నిజమైన మొరగా మారాలి. ఎందుకంటే నిజంగా సూటిదారి కోరే హృదయాన్ని అల్లాహ్ ఎప్పుడూ ఖాళీగా వదలడు. మరియు మీరు ఆమీన్ అన్నప్పుడు అది నోటి చివరి మాట కాకూడదు, అది గుండెల్లో నుంచి అల్లాహ్ అర్షు వరకు ఎగిరే ఒక ఆర్తనాదం కావాలి. సూరతుల్ ఫాతిహా అక్కడితో ముగియదు, అది ప్రతి నమాజ్తో మనల్ని మళ్లీ మళ్లీ అల్లాహ్ వైపు తిప్పుతుంది. తదుపరిసారి మీరు నమాజ్లో నిలబడినప్పుడు ఆయతులు చదవకండి, అల్లాహ్తో మాట్లాడండి. యా రబ్, నేను తప్పిపోయాను, కానీ ఇప్పుడు నీ దగ్గరకు తిరిగి వచ్చాను. అల్లాహ్ మనందరికీ నమాజ్లో ఖుషూ ఇచ్చుగాక. సూరతుల్ ఫాతిహాను మన హృదయాల్లోకి దించుకొనే తౌఫీక్ ఇచ్చుగాక. మీరు ఈ వీడియో చూసి మీ నమాజ్ను కొత్తగా అనుభవించాలని అనిపిస్తే ఇది ఒక సదకాగా షేర్ చెయ్యండి. ఎందుకంటే ఒక హృదయం అల్లాహ్ వైపు తిరిగితే దాని అజర్ మీ ఖాతాలో కూడా చేరుతుంది. మళ్ళీ ఇంకో ఈమాన్ను మేల్కొల్పే సందేశంతో కలుద్దాం. అంతవరకు అల్లాహ్ హాఫిజ్.